హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజైతే నేను బోటి కర్రీ చేశానండి. అది ఎలా చేశాను ఏంటి అనేది ప్రిపరేషన్ అనేది నేను చెప్తాను. ఈ బోటి కర్రీలో కూడా మనకి B12 ఉండిద్దంట, ఐరన్ ఉండిద్ది, చాలా మంచిదంట. మనం అప్పుడప్పుడు తీసేసుకున్నా కూడా మనకి తలకాయ కూర తీసేసుకుంటాం కదండి, కాళ్ళు చారువలాగా ఇది కూడా ఎప్పుడన్నా తీసేసుకోవచ్చండి. కానీ ఈ బోటి క్లీనింగ్ అనేది కొంచెం కష్టంగా అనిపించిద్దండి. ఫస్ట్ దానిలో ఉన్న అన్నీ ఉడకబెట్టుకోవాలండి. కొంచెం ఫస్ట్ పైన కడుగేసుకొని మనము అయితే ఉడకబెట్టేసుకుంటే, అంటే దానిలో స్కిన్తో పాటు ఒకటి ఇస్తారండి, అది విడిగా ఉడకబెట్టేసుకుంటే మనకి అది అనేది తర్వాత స్కిన్ అంతా తీసేసేయాలండి. విడిగా మళ్ళీ తర్వాత కడుగేసుకొని ఆ ముక్కలన్నిటిని మళ్ళీ ఉడకబెట్టుకోవాలండి. మళ్ళీ ఉడకబెట్టుకొని ఒక గిన్నెకైతే పోసుకోవాలి. బోటి ప్లేగుల్లో కూడా కొంచెం డస్ట్ అనేది ఉండిద్ది, అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇక నేను ఉల్లిపాయ, టమాటా, గసగసాలు పేస్ట్ అయితే చేసేసుకున్నానండి. గరం మసాలా ఉంది, అల్లం వెల్లుల్లి పేస్టు. కుక్కర్లోనైతే ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం వేగినాక నేను గరం మసాలా దినుసులు అనేవి వేయలేదండి. ఎందుకంటే నేను గరం మసాలా అనేది చేసుకునేటప్పుడే దానిలో ఫ్లేవర్గా వేసేసుకున్నాను కాబట్టి, మీరు అలా వేసుకోకపోతే తాలింపులోనైనా వేసేసుకోవచ్చు. నేను యాలుక్కాయలు అన్నీ వేసి కొట్టేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇంకా అక్కడక్కడ ముక్కలుగా తగలటం నాకు ఇష్టం ఉండదు, అందుకని వేసుకోలేదు. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు వేయించుకున్నాక మనం బోటీని అయితే బాగా క్లీన్ చేసుకున్న బోటీని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా కొంచెం వేయించుకోవాలి. ఇందులో కొన్ని గసగసాలు కూడా వేసేసుకున్నానండి నేను. కొంచెం గ్రేవీకి మంచిగా ఉండిద్ది గసగసాలు ఉంటే జీడిపప్పు కూడా వేసేసుకోవచ్చండి, అది మీ ఇష్టము గ్రేవీ కోసం. ఇప్పుడైతే నేను బాగా క్లీన్ చేసుకొని కడుక్కొని మళ్ళీ అంతా జల్లెకి వేసుకున్న బోటీని అయితే వేసేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది చేసే ప్రాసెస్ అయితే ఇదే, కానీ దీనిలో ఉన్న అసలు ఇది బోటి ఎన్ని విజిల్స్ ఉడికిద్ది, ఎలా ఉడికిద్ది అనేది చెప్తానండి. ఇట్లా కొంచెం సేపు అయితే వేయించుకున్నానండి. ఇప్పుడు నేను ఉప్పు, కారం, గరం మసాలా వేసేసుకుంటున్నాను. ఇవి దినుసులు వేసేసుకున్నాక కూడా మళ్ళీ ఇంకొక నిమిషం అయితే వేయించుకోవాలి. కొంచెం వేయించుకుంటే ఆ ముక్కలకు ఆ ఫ్లేవర్ అనేది పట్టిద్ది కాబట్టి బాగా వేయించుకోవాలి. మనకు బాగా గ్రేవీ కావాలనుకునేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు. కానీ నాకు గ్రేవీగా ఉంటే తినరండి, సాయంత్రం రొట్టెల్లోకి అయితే తింటారు. ఇప్పుడు రైస్లోకి తింటాం కాబట్టి కొంచెం థిక్గా ఉండాలని చెప్పి, అయినా కూడా నేను ఉప్పావంత అయితే నీళ్ళు పోసేసానండి. కుక్కర్లో ఉప్పావంత నీళ్ళు పోసేసి ఉప్పు, కారం అది చూసేసుకొని మంచి విజిల్స్ అయితే నేను 10 విజిల్స్ పెట్టానండి. 10 విజిల్స్ పెట్టి నేనైతే 10 విజిల్స్ పెట్టాను. 10 విజిల్స్ పెట్టినాక కూడా నేను తీసి చూస్తే ఇది మటన్ కర్రీ లాగానేనండి, అన్ని విజిల్స్ రావాల్సిందే. మటన్ అయినా కొంచెం 10 విజిల్స్కి ఉడికిద్ది, కానీ ఈ బోటి అనేది కొంచెం 10 విజిల్స్కి కూడా కొంచెం ఉడకటం కష్టమేనండి. 10, 12, 13, 14, 15 అట్లా 15 విజిల్స్కి అయితే చక్కగా ఉడికిద్దండి బోటీని. నా ఎక్స్పీరియన్స్లో కొంచెం నీరుగా ఉన్నట్టుంది నాకు, పులుసుగా. ఇట్లా పులుసు ఉంటే మళ్ళీ ఇష్టం ఉన్నది కాబట్టి నేను విజిల్స్ పెట్టేసి మళ్ళీ 4-5 విజిల్స్ అయితే రానిచ్చాను. అంటే నాకు ఇప్పుడు 15 విజిల్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడైతే బోటీ కర్రీ చాలా చక్కగా గ్రేవీగా మరి పలసగా లేకుండా రైస్లోకి వేసుకునేటట్టు చాలా బాగుందండి. అంటే చపాతీలోకి అయితే మనం కొంచెం పులుసుగా ఉన్న చపాతీలు, జొన్న రొట్టెలైనా గ్రేవీ లేకపోయినా ఉంటే బాగుండిద్ది. కానీ రైస్లోకి అయితే అంత గ్రేవీ బాగోదు కాబట్టి ఇట్లా దగ్గరగా చేసేసాను. ఇట్లా చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. పైనుంచి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. కసూరి మేతి ఉన్నా కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఆ వేడికి ఉన్నా కూడా చాలా బాగుండిద్దండి. ఇక రైస్లోకైనా చపాతీలోకైనా బాగుండిద్ది. మీరు మళ్ళీ సాయంత్రం ఇప్పుడైతే ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి. టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది. మీకు ఇక సాయంత్రం చపాతీలో కావాలి కొన్ని నీళ్ళు వేసేసుకొని పలసగానైనా చేసేసుకోవచ్చు. అప్పుడు రైస్లోకి అయితే ఇలానే చేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది కూడా మంచి పోషక విలువలు ఉంటాయి ఈ బోటీ కర్రీ. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.